సాయి. ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే గ్రహాలు సైతము వ్యతిరేకించిన, గ్రహాలకు సైతము కోపం వచ్చిన ఏం పర్వాలా, కానీ నీకు మాత్రం మాపై కోపం రానివ్వు. ఎంత వర్ణనో ఉందండి. యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నవగ్రహాలు, సూర్యచంద్రులు, ప్రకృతి, పశుపక్షాదులు, విషపురుగులు, ఏవైనా సరే ఈ సృష్టి మొత్తానికి కోపం వచ్చిన పర్వాలా, కానీ నీకు మాత్రం మాపై కోపము వలదు తండ్రి, వలదు. మమ్ములను అర్థం చేసుకొని బాలక లగ సేవ, చిన్నపిల్లలం ఏదో అనేస్తాం, పెద్ద మనసుతో క్షమించు అని బివి దేవ్ మహాశయుడు ఈ సంధ్య హారతిని అందులో రుసోమమ ప్రియాంబగాను చక్కగా సాయి కృపతో రచించాడు. అంటే కొన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రుసోమమ ప్రియాంబిక అనేది పుట్టించటం కోసమే, జన్మింపజేయటం కోసమే సాయిబాబా ఒక గొప్ప లీల చేశాడేమో అనిపిస్తూ ఉంటుంది. అదే బివి దేవుకి అనుభవం జరగకపోతే ఏమయ్యేది? ఇది వచ్చుండేదే కాదేమో, లేదు ఇంకొక రకంగా తెప్పించేవాడేమో. ఆ బివి దేవ్ జన్మను సాఫల్యం చేయటానికే ఈ విధంగా చేశాడేమో. చూడండి, లేకపోతే దేవు గురించి ఇంతగా మనం చెప్పుకుంటామా? వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు దృష్టిలో ఉన్నప్పుడు భగవంతుడు మనతో వివిధ రకాల పనులు చేయిస్తూనే ఉంటాడు. కొన్ని సందర్భాలలో అవి చెడు పనులుగా ఆ సమయంలో ఉన్నా అది కూడా భగవంతుడి యొక్క లీలే. భవిష్యత్తులో అది తెలుస్తుంది, అది ఎంతవరకు మంచిదో, అది ఎందుకో జరిగిందో, దాని వలన ఫలితాలు ఎలా కలిగినాయో అనేది కాలమే సమాధానము చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సంధ్యాహారతిలో మనం రుసోమమ ప్రియాంబికను పాడుకుంటాం. చివరికి మరలా మంత్రపుష్పంతో సంధ్యాహారతి ముగుస్తుంది. తర్వాత హారతి నాకెంతో ప్రాణమైన హారతి, నాకెంతో ప్రీతికరమైన హారతి, నా జీవితంలో ఒక ప్రాణవాయువుగా నిలిచిపోయిన హారతే సేజహారతి. ఎందుకంటే కేవలము సేజహారతి పాడటమే తప్పితే నేనేం సాధన చేయలే. 96 నుండి 2002 వరకు ఇక్కడే నిలబడి ఆ తండ్రి అనుమతితో కేవలం సేజహారతి తప్పితే నేనేం చేయలే. కేవలము ఆ తండ్రి సేజహారతి పాడించి ఈ ఒత్తిని కాల్చి, ఈ ఒత్తిని కాలుస్తూ ప్రపంచానికి వెలుగును చూపిస్తున్నాడు సాయి. కాబట్టి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది, ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో మనమందరం ఒక్కటే పని చేయాలి. మంచిని గుర్తుపెట్టుకుందాం, చెడును వదిలేద్దాం. మంచినే గుర్తుపెట్టుకుందాం. ఎదుటివాడు చెడ్డవాడైనా కూడా వాడిలో కొంత మంచి ఉంటుందిగా, ఆ మంచినే పట్టుకుందాం. వాడి చెడుతో మనకి పనే ఉందండి, వాడి చెడుతో మనకి పని లేదు. బాబా ఒకటే మాట చెప్పాడు, నీ మంచి నీ దగ్గరే ఉంటుందిరా, నీ చెడు నీ దగ్గరే ఉంటుందిరా, ఎందుకురా అనవసరంగా కంగారు పడతావని.
చూడండి, ఎవడు మంచివాడిదే, ఎవడు చెడు వాడిదే. పరపీడనం మనస వాచ కర్మణ, దాన్ని పాపం అంటాం. మనస వాచ కర్మణ, పరుల హితం కోరుకోవటమే పుణ్యం. అంతకుమించి ఏం లేదు, సింపుల్ డెఫినేషన్. కాబట్టి సాధ్యమైనంత వరకు పుణ్యకర్మలు ఆచరించే ప్రయత్నం చేద్దాం. తెలిసి తెలియక తప్పులు చేస్తే ఆ తండ్రినే వేడుకుందాం పెద్ద మనసుతో, బాబా మమ్మల్ని క్షమించు తండ్రి అని.